ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ హృదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము. మీ మనం రాత్రంతా గాఢ నిద్రపోయి తెల్లవారుజామున ఇలా మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నామంటే కేవలం ఆయన కృపే కదా. ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన మొదలు పెట్టుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైన యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు దేవా. తండ్రి, గడిచిన కాలం అంతా ఈ రాత్రంతా కూడా గాఢ నిద్రపోయి ఇలా మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నామంటే అంతా మీ దయ మీ దయ మీ దయ, మీ కృప మీ కృప మీ కరుణ తండ్రి. తండ్రి తండ్రి ఈ కాలంని చూడక ఎంతోమంది మన్నై ఉండగా తండ్రి, మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కన మీ రెక్కల నీడ కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి తండ్రి. చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, రకరకాల నిమిత్తం తండ్రి ప్రయాణాలు వెళ్తున్న బిడ్డలకు మీరే తోడుగా ఉండమని సహాయం అడుగుతున్నాం నా దేవా. తండ్రి యేసయ్యా, నా ప్రభువా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నాయన దేవా తండ్రి, ఎవరైతే తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళకి మన స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదయ్యా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. తండ్రి ప్రభువా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. గర్భఫలం లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాన్ని ఇవ్వండి. సకాలంలో వివాహం కాక ఎదురు చూస్తున్న వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ వివాహం మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నిన్న జరిగిన 2 ఆరాధనలు కూడా దేవా, మీ దయలో మీ కృపలో బాగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు అయ్యా. అయ్యా యేసయ్యా, స్తోత్రం స్తోత్రం తండ్రి. వందనాలు 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 అయ్యా. ఎవరైతే బలహీనత చేత రకరకాల శోధనలు చేత పీడించబడుతున్నారో తండ్రి, తండ్రి సాతాను అంధకార క్రియలయ్యా తండ్రి, వాటి చేత బాధించబడుతున్న బిడ్డలకు సహాయం చేయండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన తండ్రి. అలాగే ప్రభువా నాయన, దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయినా సహాయం చేయండి అయ్యా. ప్రతి దైవజనుని వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చేస్తున్న సేవను పరిచర్యను మీరు దీవించండి నాయన. మీకే స్తోత్రాలు అయ్యా, మీకే వందనాలు. మాది దేశ నాయకులు, దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి పరిపాలన కొరకు దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. మీకు కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు నాయన. అలాగే ప్రభువా తండ్రి, ప్రతి విషయంలో కూడా తండ్రి మీకు విజ్ఞాపన ప్రార్థనలు చేసి అడుగుతున్నాం తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలు. వెదకుడి మీకు దొరుకును, తట్టుకుడి మీకు తీయబడిన అని సహాయం అని ప్రార్థించావు కదా తండ్రి. అడుగు ప్రతి వారికి ఇవ్వబడని అన్నావు కదా తండ్రి. తండ్రి మనసారా ప్రార్థించి అడుగుతున్న ప్రతి బిడ్డ, ప్రతి అక్కర తండ్రి యేసు నామంలో ప్రతి అవసరం, ప్రతి అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నాం. స్కూల్కి వెళ్తుండగా తండ్రి బిడ్డలకి అందు క్షేమాన్ని దయచేయండి. వాళ్ళ చుట్టూ అగ్నికంచ వేయండి తండ్రి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి. చిన్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబంలో ప్రభువా నీ ప్రార్థనా ధ్వని వినడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ప్రతి స్త్రీ కూడా ప్రభువా ప్రార్థించి సుకృపను దయచేయండి తండ్రి. కన్నీటి ప్రార్థన మా కుటుంబానికి కాపుదల రక్షణ ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీకు స్తుతి స్తుతి స్తుతి. ఎవరైతే ప్రభువా కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా ప్రభువా నాయన బాధపడుతున్నారో ఆ బిడ్డలకు శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. భార్యాభర్తల సఖ్యత కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి తండ్రి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండేలా సహాయం దయచేయండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగేలా సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభువా తండ్రి ఎవరైతే మీ సహాయం కోసం ప్రార్థిస్తారో వాళ్ళకి ఎమ్మటే మీరు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తండ్రి చేసే ప్రతి రైతు బిడ్డలను దీవించండి. చేసే ప్రతి పాడి పరిశ్రమను దీవించండి తండ్రి. యేసయ్యా నాయన, మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు 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 తండ్రి. తండ్రి యేసయ్యా, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అయ్యేలా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. తండ్రి వ్యభిచారులను, తాగుబోతులను, జోతగాళ్లను తండ్రి, నానా రకమైన వ్యసనాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వాళ్ళ బలహీనతల నుండి బయటపరిచి మీ నామానికి జయంకరంగా వాళ్ళ బతుకులు మార్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి తండ్రి ముఖ్యంగా తండ్రి చాలామంది దేవా
ఆ అప్పుల సమస్యలతో బాధపడుతున్నారయ్యా. ఆ అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. తండ్రి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డలే ఎక్కువ ఉన్నారు నా తండ్రి. తండ్రి తెలుసో తెలియకో, మీ చిత్తం తెలియక తండ్రి ఆ అప్పుల పాలైన ప్రభువ, అప్పులు కట్టుకోవడానికి తండ్రి స్తోమత లేక వచ్చిన ప్రతి రూపాయి కూడా నా తండ్రి వడ్డీలు కట్టుకుంటా, అప్పులు ఇచ్చిన వాళ్ళతో నానా విధమైన మాటలు పడతా తండ్రి మనస్తాపానికి గురి అయి చివరికి ఆత్మహత్య కూడా చేసుకుందామా అనే లెక్కలోకి పోతున్నారు తండ్రి. తండ్రి ఆ బిడ్డల్ని కాపాడండి అయ్యా. అప్పులనే ఊబిలో నుంచి బయటికి రాకండి అయ్యా. తండ్రి మీరు అనేక జనులకు అప్పు చేసేది కానీ అప్పు ఇయ్యరు అని అన్నారు కదా నా ప్రభు. తండ్రి ఆ వాగ్దానాన్ని మా జీవితాలలో తండ్రి అప్పు చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చిన తండ్రి అప్పులని సమస్య నుంచి బయటకు లాక్కరండి నా దేవ. తండ్రి మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. వృద్ధులను, అనాథులను, విధవరాలను ఆదరించండి నా తండ్రి. విధవరాల పక్షాన నేను వాద్యం ఆడుతానన్నావు కదయ్యా తండ్రి. కుటుంబ పెద్దలైన ఆ కుటుంబానికి మీరే పెద్దగా ఉండండి నా ప్రభు. ఆ కుటుంబాన్ని పోషించండి, ఆ బిడ్డల చదువుకి సహాయం దయచేయండి. ప్రతి అవసరం కూడా తండ్రి యజమానులు లేని ఆ కుటుంబానికి మీరే యజమానుడై ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి దేవా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో మేము చేయు ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వల్లే మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ మనసుతో తండ్రి మిమ్మల్ని మనసారా ప్రార్థించి సహాయం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మీరు తప్ప ఎవరు సహాయం చేసే దేవుడు ఎవరూ లేరు నా తండ్రి. తండ్రి అబ్బా తండ్రి అని ఎంతో చనువుగా పిలుచుకునే గొప్ప దేవుడు అయ్యా తండ్రి. మీరు కాక మాకు సహాయం చేయు దేవుడు లేడు నా తండ్రి. విశ్వానికి కర్తవయ్యా, ఊపిరాగే వరకు మీతోనే జీవిస్తాం నా తండ్రి. తండ్రి నిన్ను మించిన దేవుడే లేడు నా అయ్యా యేసయ్యా సహాయం అందించండి. ప్రతి బిడ్డ ప్రతి అక్కడ యేసు నామంలో తీర్చండి నా తండ్రి. తండ్రి మనసులో వేదన పడతా పైకి చెప్పుకోలేని ఎన్నో సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు నా ప్రభు. తండ్రి ఆ సమస్యలు ఏంటో మీకే తెలుసు, మాకు తెలియదు తండ్రి. ప్రతి సమస్య, ప్రతి బలహీనత నుండి కూడా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. చిన్న బిడ్డలను సాతాను ముట్టకుండా నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి యవనస్తులు నా ప్రభువ తండ్రి సాతాను ప్రభావాలకు లోనై పాపాలు చేయకుండా తండ్రి వాళ్ళకి మీ సువార్త కలిగి తిరిగేలా తండ్రి దేవుని మీ సన్నిధికి వచ్చేలా ప్రార్థనలో గడిపేలా దైవజనురాళ్ళుగా ఎదిగేలా సహాయం తెచ్చండి. కోత విస్తారంగా ఉంది, పంపుము దేవ పనివారులను పంటను కోయుటకు అని తండ్రి. కోత విస్తారంగా ఉంది, జనులు తక్కువగా ఉన్నారన్నారు ప్రభా. తండ్రి లేపండి అయ్యా, మీరు తలుచుకుంటే తండ్రి దైవజనురాలను లేపగలరు నా తండ్రి. విరిగి నలిగిన మనసునే వాడుకుంటారు నా తండ్రి. తండ్రి పెంట కుప్పల నుండి పేదలను పైకెత్తు దేవుడు అయ్యా. మీరు మాత్రమే తండ్రి సహాయం చేయగల దేవుడు నా ప్రభు. తండ్రి సహాయం దయచేయండి నా తండ్రి. ప్రతి విషయంలోనూ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. సహాయం దయచేయ. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమేనన్నావయ్యా. అయ్యా మీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదని అన్నావయ్యా. ఉదయం లేచిన కానీ సాయంత్రం దాకా తండ్రి ఎన్నో సమస్యలతో తండ్రి ప్రతి బిడ్డ ఏదో ఒక యాతన పడుతూనే ఉంది నా ప్రభు. తండ్రి మమ్మల్ని మరుగు చేయండి, మా తరపున మీరు యుద్ధం చేయండి నా తండ్రి. తండ్రి యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేము చేయు ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వల్లే మీ పాద సన్నిధికి చేర్చుకోమని ఈ రోజంతా కూడా మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయమని. మీ రెక్కల నీళ్ళ మేము బయటికి పోకుండా చల్లని మీ రెక్కల నీళ్ళలో మీ కృపలో మేము భద్రంగా ఉండేలా సహాయం దయచేయమని. మీ ఎడల మా ప్రవర్తన నీతిగా నిజాయితీగా నిందరహితంగా జీవితాంతం మీ ఎడల కృతజ్ఞతాభావంతో బతికే కృపను దయచేయండి. రెండో రాకడలో ఎత్తబడే కృపను దయచేయండి దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా జరిగి మళ్ళీ రాత్రికాల సమయంలో మీ ప్రార్థనకి
ప్రార్థన చేసుకునే కృపా భాగ్యాన్ని మాకు కలిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి విషయం గురించి కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఇప్పుడు దాకా ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియమైన దైవజనులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.